హాయ్ అండి, వెల్కమ్ టు శివగంగా టారోట్. బాగున్నారా? బాగుండాలి, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యను కోరుకుంటున్నాను. పరమేశ్వరుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందులో మనము ఉండాలి. అది నేను రెగ్యులర్గా కోరుకునేదే అండి. ఇంకా మీకు కొత్తగా చెప్పేది ఏం లేదు. కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 30 or 40% రిజనెట్ అయితే ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీదే అని అనుకోండి, సరేనా? ఈరోజు మరి మన కంటెంట్ ఏందో చెప్తా, వినండి, ఓకేనా? మీ పార్ట్నర్ రిగ్రెట్ ఫీలింగ్స్ మీలో మార్పుకి మీ పార్ట్నర్కి పశ్చాత్తాపం మొదలయ్యింది. అర్థమవుతుందా అండి? మళ్ళీ చెప్తా, వినండి. మీ పార్ట్నర్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీలోని మార్పుకి, అంటే మీరు వీడియో చూసేవారు, మీలోని మార్పుకి మీ పార్ట్నర్కి పశ్చాత్తాపం మొదలైంది. అర్థమవుతుందా? ఓకే. పరమశివయ్య యూనివర్స్ గ్రాట్యూడ్ పరమశివయ్య యూనివర్స్ గ్రాట్యూడ్ చూసే వాళ్ళ యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరమశివయ్య ఆశీస్సులు, ఆ గాడ్ డివైన్ ఇచ్చే మెసేజ్ ప్రతి ఒక్కటిను మా యూనివర్స్కి ఖచ్చితంగా రాలి. ఏంటో ఎవరిదో నజర్ బాగుంది అని నేను అనుకుంటున్నాను. ఎట్లున్నారు అవ్వలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మై డియర్ లవ్లీ ఫ్రెండ్స్, మై లవ్లీ సిస్టర్స్, అందరు బాగురా? ఇక మరి ఇదంతా లైవ్లో కూడా వద్దామనుకుంటున్నా. మరి ఇక మీరు అత్తర రారా చూస్తా, వీడియో చేసినాక వస్తా, ఓకేనా? ఓకే. ఈ వీడియో మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది, ఓకేనండి? ఇద్దరికి వర్తిస్తుంది, చెప్పాను కదండి, మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది. మీరు అంటే ఎవరైనా చూసేవారు మీరు మీ మనసులో ఎలా అనుకుంటే అలా వర్తిస్తుందండి, ఓకేనా? మీరు దయచేసి ఏదైనా కానీ నెగిటివ్గా థింక్ చేయకండి, పాజిటివ్గా థింక్ చేయండి. మీ ఆలోచనలను బట్టి మీ మనస్తత్వం అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండడం అనేది అలవాటైతే చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే సంతోషం అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ, గ్రాటిట్యూడ్, ఓకేనా? మీ పేరు అంటే మీ మనసులో ఉన్న పార్ట్నర్ పేరు మనస్ఫూర్తిగా ధ్యానం అంటే 1 minute అంటే ఒక 60 seconds ధ్యానం చేస్తూ వారి గురించి మనసులో ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా అనుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది, ఓకేనా అండి? ఒకసారి చూడండి, జరుగుతుంది కన్ఫామ్గా. ఇట్స్ ట్రూ, ఇది నిజం, జరుగుతుంది, ఓకేనా అండి? మీరు అందరూ చూస్తారు మంచిగా నేను అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను. మరి ఈ రీడింగ్ అనేది మీ చూసేవారికి ప్రతి ఒక్కరికి, అంటే రిలేషన్షిప్ అంటే అదర్ రిలేషన్షిప్ ఎవరికైనా వర్తిస్తుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, సపరేషన్లో ఉన్నవారికి, వీడియోస్కి విడాకులు తీసుకొని ఇంటి మీద ఉండి అదర్ రిలేషన్ మెయింటైన్ చేసేవారికి, ఫ్యామిలీతో ఉండి కూడా వారిని అర్థం చేసుకోకుండా రిలేషన్షిప్ని మెయింటైన్ చేసే వారికి కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది, ఓకేనా? మీరు ఎలా చూస్ చేసుకుంటే అలా ఖచ్చితంగా మీకు వస్తుంది, ఓకేనా అండి? బాటమ్ ఆఫ్ ద డెక్ అయితే చూపిస్తా, టోటల్ చూపించా, కొంచెం చూపిస్తా, ఓకే? ఇది బాటమ్ ఆఫ్ ద డెక్. కార్డ్స్ అయితే తీసిన, వీటి కొంచెం క్లారిఫికేషన్ కార్డ్స్ తీద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఎట్లున్నారు? మౌనంగా ఉన్నా అనుకోకండి, మంచిగా మీరు మంచిగా ఉండాలని నేను అనుకుంటున్నా. ఫస్ట్ ఇవి చూద్దాం. చేంజ్ అంటే
మీ టైమింగ్ చేంజ్ అవ్వబోతుంది. అంటే మీరు చేంజ్ అవుతున్నారు. చెప్పాను కదండి, మీలోని మార్పుకి పశ్చాత్తాపం మొదలైందని. అదే అనుకోండి. ఓకే. నియర్ వాయిస్ అంటే మీ మాటలు తను పదే పదే వినాలని అనుకుంటున్నారు. అంటే మీరు మారిపోయారు కదా, వాళ్ళు పశ్చాత్తాపం మొదలైంది కదా, అందుకే అనుకుంటున్నారు. ఫ్రీడమ్ అంటే ఫ్రీడంగా మీతో ఉండాలని కోరుకుంటున్నారు. ఇన్ని రోజులైతే ఎంత గోప్యంగా ఉన్నారో అంత ఫ్రీడంగా కోరుకుంటున్నారు. అంటే ఒక మీతో ఉంటే హ్యాపీనెస్ ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నారండి. ఓకేనా అండి? ప్రొడక్షన్ మిమ్మల్ని మీరు ప్రొడక్షన్ చేసుకుంటున్నారు. అంటే మిమ్మల్ని మీరు ప్రొడక్షన్ చేసుకుంటున్నారు. అబండెన్స్ నమ్మకంతో కూడి ఉండండి ఏదైనా సరే. ఓకేనా అండి? చూసారండి, నేనైతే తీశాను. ఎంత వచ్చాయంటే నిజంగా చెప్తున్నా, షట్, ఇంత కష్టమా? ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు, ఏం బర్డన్ పే చేస్తున్నారు, అసలు ఏంటి లైఫ్ ఇలా ఎందుకు అవుతుంది మీది? చూడండి, మీదైతే సోల్మేట్ కలెక్షన్ బొడమందర వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఎంత అదృష్టవంతులు మీరు, రియలీ. కావాలంటే చూపిస్తాను, ఇగో బాటమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తా. ఇగో ఇది వచ్చిన కార్డు చూపిస్తా. ఇగో వచ్చిన కార్డు బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, మీకు రీయూనియన్ ఉంది, కలుస్తారు, ప్రేమ ఉంది. ఓకే, మ్యారేజ్. ఇందులో పెళ్లి చేసుకునే వారు కూడా చాలామంది కనిపిస్తున్నారండి. ఎక్కువ మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు, మళ్ళీ మ్యారేజ్ చేసుకోబోతూ ఉన్నవారు కనిపిస్తున్నారు, మళ్ళీ ఇట్లా వీడియోస్కి కానీ ఏదో ఇంటి మీద ఉంటారు చూడండి, వాళ్ళ లాంటికి మ్యారేజ్ త్వరలోనే జరగబోతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు చెప్పాను కదా, మీ పార్ట్నర్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అని. అంటే ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటే, మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ వల్ల గొడవ అయితే జరిగింది, కొంచెం గొడవ జరిగింది. ఆ గొడవ ఇగో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా వచ్చింది చూడండి. ఇగో థర్డ్ పార్టీ ఉంది, గొడవలు ఉన్నాయి. అది థర్డ్ పార్టీ వల్ల గొడవలు జరిగాయి. గొడవలు జరగడం వల్ల ఒకరిని చూస్తున్నారు, ఒకరిని చూడట్లేదు, ఒకరిని వదులుకోవాలని అయితే అనుకుంటున్నారు. ఎక్కువగా థింక్ చేస్తున్నారు, బాగా ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీని వదిలేయడం కోసము బాగా ఆలోచిస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో జరిగిన గొడవలకి థర్డ్ పార్టీకి మీకు చాలా ఉందండి. చూడండి, మీ అంటే థర్డ్ పార్టీతో ఉన్న రిలేషన్షిప్ అనేది గొడవలు పడి పడి పైనుంచి కిందకు పడినట్టుగా వాళ్ళ రిలేషన్షిప్ అయితే బ్రేక్ అవుతుంది. ఇలా బ్రేక్ అవుతుందని చెప్పేసి ఎలా బ్రేక్ చేయాలి అంటే, గొడవ అయింది ఓకే, కానీ ఈ రిలేషన్షిప్ అయితే బ్రేక్ కావాలి. బ్రేక్ అయిపోయి మీతో ఉండాలని మీ పార్ట్నర్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అనుకుంటున్నారు. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు. జగ్లు అవుతున్నారు, రెండు సమస్యల మధ్యలో ఇరుక్కుపోయారు. చూడండి, గొడవలు జరుగుతున్నాయి, రెండు సమస్యల మధ్య ఇరుక్కుపోయారు. చాలా అంటే ఎంత పట్టుదలగా కూర్చున్నారు, ఆలోచిస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. గొడవలకు థర్డ్ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోవడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసి పరిగెత్తుతూ ఉన్నారు. కానీ ఎంత పరిగెత్తినప్పటికీ కూడా వాస్తవానికి నిజంగా ఎంత పరిగెత్తినా కూడా తను వదలను అని అంటుంది. కానీ మరి రియల్గా మొత్తం అయితే వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఫైనల్గా వదులుతుందా లేదా, మీ పార్ట్నర్ పశ్చాత్తాపం పడుతున్నాడా లేదా అనేది కూడా మీకు తెలుస్తుందండి. ఓకే, అర్థమవుతుందా అండి? తనైతే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. చూపిస్తా మీకు, తాను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్గా అంటే తను తెలుసు కదండి, లోన్లీగా అంటే ఒంటరిగా అంటే ఎంత తను అసలు నిజంగా అసలు నేనేనా ఇలాంటి పని చేసింది, అసలు నేనేనా ఇట్లుంది, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక బాగా ఫీల్ అవుతున్నారు. బాగా ఫీల్ అయ్యి మీరు ఎక్కడికైనా వెళ్తే మీ వెన్నంటే ఉంటాను అని పశ్చాత్తాపం పడడం మాత్రం జరుగుతుంది. పశ్చాత్తాపం పడ్డారు, మొదలయ్యింది, పశ్చాత్తాపం పడడం మొదలయ్యింది. వారు మీతో అన్నీ అంటే మీలోని మార్పుని చూసి వారు పశ్చాత్తాపం పడడం జరిగింది. ఖచ్చితంగా మీ వెనకాలే తను, మీరు ఏది చెప్తే అది, మీరు అవునంటే అవును, కాదంటే కాదు, మీరు ఎలా చెప్తే అలా విని మీరు ఎట్లయినా సరే అంటే ఇప్పుడు
మీ పార్ట్నర్ పొజిషన్ ఎట్లుందంటే వాస్తవానికి కూర్చో అంటే కూర్చోవాలి, లేవంటే లేవాలి. వద్దు అంటే మాత్రం వదిలేసే ప్రసక్తి అయితే లేదు, వదిలేయరు. మిమ్మల్ని అయితే అస్సలు వదిలేసే ప్రసక్తి లేదు. 6 100 100 అయినా 10 11 అయినా ఈ జన్మ కాదు మరో జన్మలైనా కార్మిక బంధం లాగా మళ్ళీ ఈ ఈ జన్మలో సచ్చి మరొక జన్మలో కూడా మిమ్మల్ని ఖచ్చితంగా మీ వెన్నంటే ఉంటాడు. అంత మంచి బంధం అండి మీ ఇద్దరిది. ఓకేనా? ఎంతమంది 10 మంది 10 రకాలుగా అనుకున్నప్పటికీ కూడా మీ ఇద్దరి మనసు అనేది ఒకే రకంగా ఉంది, ఒకే వేలో ఉంటారు, ఒకే రకంగా ఆలోచిస్తారు. మీ పార్ట్నర్ మాత్రం మీకోసం చాలా పశ్చాత్తాపడ్డాడు, తనకు తెలిసొచ్చింది. చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. అంటే మిమ్మల్ని మోసం చేశాను అనే ఫీలింగ్, మీరు ఎవరికి మోసం చేశాననే ఫీలింగ్లో చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. మీలోని అంటే చూసేవారి మీరు ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో గాలకి మీరు మారారు. మీలోని మార్పుని మీ పార్ట్నర్ చూసి ఏంటి ఇంతకుముందు అంత ప్రేమగా అంతలా ఉండేది ఇప్పుడు ఇంతలా ఎలా మారింది, అంటే తనేనా ఇలా మారిందని నిజంగా చెప్తున్నా. మీలోని మార్పుకి తను రిగ్రెట్గా ఫీల్ అయ్యి పశ్చాత్తాప పడుతూ చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. నిజంగా చెప్తున్నా. ఎంత అంటే మనీ మైండెడ్ ఉన్న వాళ్ళు తన ప్రేమని ఎంత మీకు వ్యక్తపరచాలనుకున్నా కానీ మీరు మీ ప్రవర్తన, మీరు మారిన మార్పు తనకి కత్తితో గుచ్చినట్టుగా, గుణపంతో దిగినట్టుగా ఎంతో పెయిన్గా, ఎంతో నొప్పిగా ఉంది. అసలు పురిటి నొప్పులు ఎవరైనా అడిగితే ఎట్లుంటాయని చెప్తే ఎవరు కూడా చెప్పలేరు. అలాంటి పెయిన్ సిచ్యువేషన్లో ఉన్నారు. అట్లాంటి పెయిన్ సిచ్యువేషన్లో ఖచ్చితంగా అనుభవిస్తున్నారండి. ఎక్కువ అయితే హ్యాపీగా ఉండడానికైతే మీ లైఫ్లో ఖచ్చితంగా సంతోషం అనేది ఉంటుంది. హ్యాపీగా ఉండడానికైతే కోరుకుంటున్నారండి. వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. అసలు ఎంత అంటే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, చాలా పేషెన్సీగా ఉంటున్నారు, స్ట్రెంగ్త్ కూడా కట్టుకుంటున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అసలు నిజంగా చెప్తున్నా, నేను ఎందుకు ఇలా చేశానని తాను అసలు నిందించుకోవడము, తన నీడను తాను చూసి తన అద్దంలో చూసుకుంటూ తనను తాను అసలు నేనేనా అని తనను తానే బద్దలు కొట్టుకున్నంతగా ఆలోచించడము, తనకు తాను కళ్ళల్లో నుంచి నీరుకు బదులు కళ్ళల్లో నుంచి రక్తం కారినంతగా ఫీల్ అవుతున్నారు. నిజంగా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారండి. నిజంగా చెప్తున్నా. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, నో కాంటాక్ట్లో సపరేషన్లో ఉన్నవారికి కూడా ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి వాళ్ళు కూడా దగ్గరయ్యే ఛాన్స్ అయితే ఉంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా త్వరలోనే కలవబోతున్నారు. నిజంగా చెప్తున్నా. నో కాంటాక్ట్లో సిచ్యువేషన్లో ఉన్నవారు కూడా మీ గురించి ఒకరి గురించి ఒకరు బాగా ఆలోచించుకుంటున్నారు. మీరు ఇచ్చిన ప్రపోజల్స్, మీ సోషల్ మీడియాలో ఫోటోలు చూడడము, లేదంటే మీ పిక్స్ని మిమ్మల్ని స్పై చేయడము, మీ గురించి తెలుసుకోవడము, సంప్రదింపులు, మీ గురించి గాడ్ని ప్రేయర్ చేయడము, ఇలాంటివి జరుగుతున్నాయి. ఖచ్చితంగా అందరికీ ఈ వీడియో వర్తిస్తుందండి. ఎంతమందికి అయితే కనెక్ట్ అయిందో వాళ్ళందరూ కామెంట్ రూపంలో ఖచ్చితంగా మీ పేరుని పెట్టండి. మీ పేరు మీ ఊరు పెట్టండి. పేరు మీ ఊరు పెట్టిన తర్వాత నేను చిట్టీలు రాసి వేస్తాను. వేసినాక ఫస్ట్ కామెంట్ అంటే చిట్టీలన్నీ రాసి వేస్తాను మీ ముందే. అంటే ఒక చిట్టి తీస్తాను. ఈరోజు నాకు ఈ వీడియోకి మీరు కామెంట్స్ పెట్టారనుకోండి, నేను మళ్ళీ మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో లేదంటే మీరు కామెంట్ పెడతారు కదండి, నేమ్ పెడతారు, ఊరు పేరు పెట్టండి, నేను చిట్టీలు రాసి ప్రతి ఒక్కరి పేర్లు వేస్తాను. అందులో నుంచి కొన్ని ఒక ఫైవ్ నేమ్స్ తీసుకుంటాను. 5 నేమ్స్ తీసుకొని ఫస్ట్ వారికి ఫ్రీగా చెప్తాను, రీడింగ్ అనేది ఫ్రీగా చెప్తాను. సెకండ్ కొంచెం 75% తీసుకుంటాను. థర్డ్ వన్ 50% తీసుకుంటాను. ఫోర్త్ వన్ ఇంకా 25%. ఎక్కడికి వెళ్ళి అమౌంట్ అనేది ఫస్ట్ వారికి అయితే ఫ్రీ, సెకండ్ వారికి ఇట్లా అనేది ఉంటుంది. ఒక 5 చిట్టీలు అయితే తీస్తానండి. ఓకేనా? ఒకరికి ఫ్రీగా చెప్పబడుతుంది, 4 మెంబర్స్కి మనీ తీసుకోవడం జరుగుతుంది. అది చాలా తక్కువ డబ్బులు, చాలా అంటే చాలా తక్కువ డబ్బులకి నేను రీడింగ్ ఇస్తాను. కామెంట్స్ పెట్టండి, ఊర్లో పేర్లు పెట్టుర్రి, సరేనా? అయితే జస్టిస్ న్యాయం కోసం కోరుకుంటున్నారు. ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక మెసేజ్ కోసం, ఒక కాల్ కోసం, మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ అనురాగం మీకోసం వాళ్ళు ఎంత తపన పడుతున్నారు. రాత్రి పగలు నిద్ర లేకుండా తిండి తిప్పలు మానేసి
చాలా అసలు నిజంగా చెప్తున్నా దురదృష్టవంతంగా ఫీల్ అవుతున్నారు. కానీ నిజంగా మీ లైఫ్లోకి కొంతమందికి కొత్త పర్సన్ పరిచయం కాబోతున్నారు. కొంతమందికి, అందరికీ కాదు, ప్రతి ఒక్కరికి మాత్రం కాదు, కొంతమందికి మాత్రమే. ఒకరు కొత్తగా పరిచయం కాబోతున్నారు. ఎవరో మరి ఆ కొత్త పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. కానీ ఇంకొక విషయం మీ పార్ట్నర్ పశ్చాత్తాపం పడడం జరిగింది. మీతోటి హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. హ్యాపీ లైఫ్ ఇట్లా సంతోషంగా మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నారు. అట్లా ఖచ్చితంగా పశ్చాత్తాప పడతారు. మీ మార్పును చూసి వాళ్ళు పశ్చాత్తాప పడడం జరిగింది. మీతో సంతోషాన్ని కోరుకుంటున్నారు. అలాగే జరుగుతుంది. నో కాంటాక్ట్స్ అయితే ఈ మార్పుకు కారణం మీరు మిస్ ఇండియా లాగా ఫీల్ అవుతున్నారు. మీ ఒక ఆడవారైతే మిస్ ఇండియా, ఒక రాజులాగా, మగవారైతే రాజులాగా ఇట్లా అంటే చూసే వాళ్ళని బట్టి ఉంటుంది. మేల్ ఫీమేల్ చెప్తున్న ఇద్దరికి వర్తిస్తుంది. అట్లా ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారండి వీళ్ళు, బాగా ఫీల్ అవుతున్నారు. ఇందులో కొంతమంది సోల్మేట్ కలెక్షన్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారు. కొంతమంది కార్మిక బంధం కూడా ఉందండి. కొంతమందిది కార్మిక బంధం. బొడమ్ ఆఫ్ ద డెక్ అయితే తీస్తున్నా చూడండి. బొడమ్ ఆఫ్ ద డెక్ అయితే ఇది ఉంది. మళ్ళీ తర్వాత ఇగో స్టార్ కార్డ్ అయితే ఉంది. మీ లైఫ్లో ఖచ్చితంగా వెలుగు అనేది ఖచ్చితంగా వస్తుంది. మార్పు ఖచ్చితంగా వస్తుంది. కొందరు లవర్ కార్డ్ అంటే మీకు కొంచెం మంది సోల్మేట్ కలెక్షన్ ఉన్నారు. కొంతమంది మ్యారేజ్ చేసుకోబోతున్నారు, చేసుకున్న వారు ఉన్నారు, చేసుకొని ఉన్నవారు, ఫ్యామిలీలలో ఉన్నవారు కూడా థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో కొంతమంది ఉన్నారు. అందరు లేరు, కొందరు మాత్రమే. అందరికీ సెట్ కాదండి, కొందరికే సెట్ అవుతుంది. ఓకేనా. కొందరైతే కార్మిక బంధం అంటే కర్మ బంధం ఫేస్ చేస్తున్నారు. చాలా కర్మ బంధాన్ని అంటే ఎన్నెన్నో జన్మల వల్ల ఏదో జన్మల మీరు విడిపోయి ఉంటారు. మళ్ళీ ఆ బంధాన్ని అక్కడికే ముగిసిపోతే, కార్మిక బంధం ఏంటంటే అది కర్మఫలం అని అంటారు చూడండి, వెతుక్కుంటూ వస్తుందని. గట్లా మీ బంధం మీరు ఎంత విడిపోయినా కానీ మళ్ళీ మీ దగ్గరికే రావడము గట్లా అన్నట్టు. ఈ కార్డ్ ఏంటంటే ఒక రాజు ఒక రాణిలాగా అనుకుంటున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి అయితే రీయూనియన్ ఖచ్చితంగా ఉంది, కలుస్తారు. ఇప్పటి వరకు మనం చెప్పింది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని చెప్పేసి ఏంజల్ డెక్స్ను అయితే అడుగుదాం మనం. ఇంకొకటి టైమింగ్స్ అయితే చూద్దాం. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు, పశ్చాత్తాపంతో పడుతుంది, మళ్ళీ వీరు ఫ్యామిలీతో ఉన్నవారు, థర్డ్ పార్టీ తొలగిపోయే వారికి ప్రతి ఒక్కరికి టైమింగ్ అనేది చూద్దాం. చూసేవాళ్ళ ఎవరికి కరెక్ట్ టైం రీడింగ్ కరెక్ట్ టైం రావాలని మనస్ఫూర్తిగా పరమశివుని కోరుకుంటున్నాను, యూనివర్స్ని కోరుకుంటున్నాను. యూనివర్స్ గ్రాట్యూడ్. ఓకేనా. ఇన్ బిగినింగ్ ఒక 20 days కావచ్చు, 20 days పడుతుండొచ్చు, 20 weeks పడుతుండొచ్చు, 13 weeks పడుతుండొచ్చు, 13 days పడుతుండొచ్చు. ఓకేనా. కొంతమంది అయితే అంటే ఫ్రైడే ఎప్పుడైనా ఒక 5 weeks ఫ్రైడే ఏదైనా 5 weeks పడుతుండొచ్చు. ఏప్రిల్ మే వరకు కొంతమందికి ఉంది. నెక్స్ట్ ఒక సాటర్డే ఏదైనా కావచ్చు, సండే ఏదైనా కావచ్చు. ఎప్పుడో ఈరోజు కూడా కొంతమంది ఈరోజు కూడా సాటర్డే రోజు కూడా కలిసేవారు, సండే రోజు కలిసేవారు ఉన్నారు. జూలై ఆగస్ట్ వరకు ఉన్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఇట్లాంటిది గీ పశ్చాత్తాపం పడ్డోళ్ళకైతే గీ తొందరగానే కలుస్తారు. సండే సాటర్డే ఇప్పుడే కలుస్తారండి. గీ 1 week కావచ్చు, ఒక 10 days కావచ్చు, మంత్ ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా కలుస్తారు. ఓకేనా. సీ ఫ్రమ్ మీరు అంటే బ్యాక్ అంటే ఇప్పటి వరకు చేసినవన్నీ మర్చిపోని అంటే పాతవన్నీ మర్చిపోయి కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం అని సంతోషంగా ఉందామని అయితే అడుగుతున్నారండి. ఓకే. ఇప్పటివరకు అయితే ఎంతవరకు మనం కరెక్ట్ చెప్పినాం అనేది మనము యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ మీరు ఇచ్చే మెసేజ్ మా యూనివర్స్కి కరెక్ట్గా రావాలని రిజనేట్ కావాలని కోరుకుంటున్నాను. యూనివర్స్ గ్రాట్యూడ్ యూనివర్స్ డివైన్ ఇచ్చే మెసేజ్ ఏందో చూద్దాం. విల్ ఇంప్రూవ్మెంట్ కొంచెం సక్సెస్ఫుల్ ఇంప్రూవ్మెంట్ కొంచెం ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అవుతున్నారండి. ఓకేనా. ఇగో సక్సెస్ అయితే ఇప్పుడే వచ్చింది చూడండి. సక్సెస్ ఇస్ ట్రూ, ఇది కూడా నిజం, నమ్మండి. ఇగో ఇస్ ట్రూ కనిపిస్తుందా? ఇగో సక్సెస్ కార్డ్ చూపిస్తా. ఇగో సక్సెస్ ఇస్ ట్రూ. ఓకేనా అండి. ఇప్పటివరకు చెప్పిందంత సక్సెస్. మీరు ఏదైనా పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించకండి.
అనవసరంగా నెగిటివ్గా ఆలోచించి మీ టైం వేస్ట్ పాడు చేసుకోవద్దు. ఓకేనా అండి? మీ అందరికీ మీకు మరీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఇది జనరల్ రీడింగ్ మాత్రమే, పర్సనల్ రీడింగ్ మాత్రం కాదు. ఎవరు కూడా పర్సనల్ రీడింగ్ అని మాత్రం అనుకోవద్దు. 30 or 40% రిజల్ట్ అయిందంటే ఇది మీది అని అనుకోవచ్చు, మీరు తీసుకోవచ్చు. అంతేగాని ఆ 30-40% కూడా మీరు కాకపోతే మీది కాదే అని అర్థం. అలాగే మీరు ఎవరికైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితేనేమో లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటాయి. మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఎప్పుడు మా పైన ఇలాగే ఉండాలని పరమశివయ్యని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? సరే, మీ పార్ట్నర్స్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇవాళ లోన్లీగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు చూద్దాం. డోంట్ స్టాప్ విల్ యూ ప్రౌడ్ అని అడుగుతున్నారు. డోంట్ స్టాప్ విల్ యూ అంటే మీరు ఏదైనా ఆలోచిస్తున్నారా, ఏదైనా మొదలు పెట్టారా, స్టాప్ చేయకండి. యూ అంటే మీరు స్టార్ట్ చేయకండి అని అర్థం. ఓకేనా? టేక్ ది బట్ యూ గోట్ దిస్ అంటే గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అంట మీరు. ఓకేనా? గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మీరు. ఓకేనా? ఇస్ ట్రూ, ఐ లవ్ యూ అని చెప్తున్నారు. అంటే వాళ్ళ మనసులో వాళ్ళే ఐ లవ్ యూ అని చెప్పుకుంటున్నారండి. మీరు మీరు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, నిజంగానే రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి మీ పర్సన్. వన్స్ ఐంట్ టమ్ అంటే మీరు ఒక్కసారైనా కలిస్తే బాగుండు అని వాళ్ళు అనుకుంటున్నారు. కీప్ మార్నింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. మార్నింగ్ పొద్దున్నే మీ చిరునవ్వుతో లేస్తే మీ స్మైల్ అనేది ప్రౌడ్గా అంటే తను హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అని వాళ్ళు మనసులో అనుకుంటున్నారు. ఇప్పటి వరకు సరే, మీ మనసులో ఏదైనా అనుకోండి. ఓకేనా అండి? నేను పెండలంని కూడా అడుగుతాను. ఇప్పటి వరకు చెప్పిందంతా ఎస్ఆర్ను ఏది కరెక్టుగా నేను చెప్పింది నిజమేనా కాదా? డివైన్ ప్లీజ్ చెప్పండి. పెండిలంని అడుగుతున్నాను. పరమశివయ్య, డివైన్ చెప్పండి ప్లీజ్, నేను ఇప్పటివరకు చెప్పింది రీడింగ్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది? ఎస్ఆర్ను నేను చెప్పింది రైటా రాంగా? మా యూఎస్కి ఉన్న డౌట్ కూడా మీరు తొలగించండి నేను కోరుకుంటున్నాను. ఓకే, చూడండి. ఎస్ అయితే వచ్చింది, ఎస్ వచ్చిందండి. మీకు నమ్మకం లేకపోతే చూపిస్తా కార్డ్ ఇట్లే, సారీ పెండిలం ఇలాగే చూపిస్తాను. ఇగో ఎస్ వచ్చింది, స్ట్రైట్గా ఊగింది కదా, ఇలాగే పట్టుకుంటున్నాను, చూపిస్తా. ఎస్, ఇగో ఎస్ అయితే వచ్చిందండి. మీరెవరు బాధపడద్దు. ఓకే, నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ మరి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. లైక్స్, కామెంట్స్ ఇవ్వండి. శివగంగా టారో షేర్ చేయండి. మీ ఆదరాభిమానాలు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా పరమశివుని కోరుకుంటున్నాను. మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు అనుకున్న పనులు విజయవంతంగా సాగాలి. మీతో పాటు నేను కూడా, మీ అందరితో పాటు నేను కూడా ఉండాలి. మీతో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. ఓకే, బాయ్.